అండి, నేను మీ విజయ. గుంజి రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎయిర్ ఫ్రైయర్లోని సమోసాలు, ఇది హల్దీరామ్ సమోసాలండి. నెల వరకు నిల్వ ఉంటుంది, ఏమీ పాడవు, చాలా బాగుంటాయి ఇవి. చూడండి, ఆయిల్ ఫ్రీ అండి ఇది. ఆయిల్ లేకుండా సమోసాలు చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో రండి మీకు చెప్తాను. దీనికోసం చూడండి, పట్టీలు కావాలి. ఇవి మార్కెట్లో దొరుకుతాయండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మైదా కలుపుకొని దాన్ని రొట్టెలా కాల్చుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్లో దొరికిపోతాయండి, 100 ఉంటాయి ఒక ప్యాకెట్లోని. ఇవి తెచ్చి పెట్టుకోవాలి. తర్వాత మసాలా చేసుకోవాలి. దీనికోసం చూడండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఇది భుజియా, ఈ భుజియా వేసుకుంటున్నాను. అలాగే సాదా భుజియా అంటారు, ఆలూ భుజియా, ఇది వేసాను. ఒక చెంచా సోంపు, ఇది కాలా నమక్, నల్లుప్పు అంటారు కదా అది, కాలా నమక్. గరం మసాలా, ధనియాల పౌడర్ ఒక చెంచా, కారం ఒక చెంచా, పంచదార ఒక చెంచా, 3 నుంచి 4 లవంగులు, జీరా పౌడర్ ఒక చెంచా, అమ్చూర్ ఒక చెంచా, చింతపండు రసం అండి ఇది, ఒక చెంచా ఉడకపెట్టుకొని నేను దాన్ని వాడ్చుకొని తీసుకున్నాను. అలాగే ఉప్పు 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, జీలకర్ర కొంచెం, తర్వాత ఇది కాజు కిస్మిస్ ఇది తర్వాత వేయాలి. ఇవన్నీ ఏం చేయాలంటే గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే కాజు కిస్మిస్ సన్నగా తరుక్కోవాలి, ఇది వేసుకోవాలి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి, నోట్లోకి వస్తూ ఉంటాయి సమోసాల మధ్యన. హల్దీరామ్ సమోసా మీరు తినే ఉంటారు. చాలా రోజులు స్టోర్ కూడా అవుతుంది, చాలా రోజుల వరకు పెట్టుకోవచ్చు చిన్న చిన్న సమోసాలు. ఇది ఫీలింగ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఏం చేయాలంటే 2 చెంచాల మైదాలోని కొంచెం నీళ్ళు కలుపుకొని ఇది ఒక చిన్న పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, పట్టి తీసుకోవాలి, ఇలా పెట్టాలి. మళ్ళీ ఇదిగో ఇలాగా పెట్టి ఇంకో 3వ ఫోల్డ్ వేసుకొని వచ్చారా ఇలా చేయాలి. చేసి ఇప్పుడు ఈ మసాలా ఇందులో నింపుకోవాలి. కొంచెం నొక్కి నింపొచ్చు. నింపుకోనేక ఈ మైదా ఇలా పెట్టుకోవాలండి. ఇది దీన్ని అంటించేయాలి. చూసారా ఆ షేప్ ఎంత బాగా వచ్చిందో, ఇలా వస్తాయన్నీ. ఇది పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ ఇలా పెట్టాను. 1 2 ఇది 3. అన్ని పక్కల మైదా పెట్టుకొని అంటించేయాలి. ఇగో చూడండి, 2 చెంచాలు వేసాను, కొంచెం చెంచాతో తోసేయాలి లోపలికి. ఇప్పుడు చూడండి, ఈ మైదా రాసుకొని అంటుకుపోతుందండి మైదాతో చక్కగాను. ఈ కార్నర్స్ కూడా మైదా రాసి బంద్ చేసేయాలి. ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇవాళ నేను ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను కాబట్టి ఇగో చూడండి, దీనికి కొంచెం నూనె అప్లై చేయాలి. ఈ నూనెలో వేగదు, కానీ దీనికి అంటుకుంటుంది. దానికి వెళ్ళి ఇంకా కొంచెం 2 పక్కల ఇలా అన్నిటికీ నూనె రాయాలి.
మీ దగ్గర స్ప్రే ఉంటే స్ప్రే చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బ్రష్తో కూడా రాసుకోవచ్చు. రెండు పక్కల రాయాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఎయిర్ ఫ్రై ఉంది. అందులోని నేను ఈ సమోసాలు పెడతాను. చూసారా, ఇలా పెట్టేయాలి. పెట్టేసి $185 పెట్టాను. 185 డిగ్రీ పెట్టి ఒక 15 నిమిషాలు పెట్టాను. 15 నిమిషాల తర్వాత చూద్దాము. పదిహేను నిమిషాలు అయిపోయింది. ఇది తీసి చూస్తాను. చూడండి, వావ్, చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇగో, మీకు ఇంకా ఎర్రగా కావాలంటే ఇంకొక 2 మినిట్స్ పెట్టుకోవచ్చు. చాలా వేడిగా ఉంది. సమోసాలు రెడీ అయిపోయి. చూడండి, తీసి చూస్తాను. ఇదిగో, మీ దగ్గర ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ లేదనుకోండి, పర్వాలేదు, ఓటీజీలో పెట్టుకోండి. లేకపోతే కుక్కర్లోని ఒక ప్లేట్ పెట్టేసి నీళ్ళు వేయకుండా దాని మీదైనా పెట్టేసుకోండి. అది కూడా చాలా బాగా అవుతుంది. ఎందుకంటండి, ఎయిర్ ఫ్రైయర్లో సమోసాలు, హల్దీరామ్ సమోసాలు రెడీ అయిపోయి. చూసారా ఎంత బాగుందో. ఈ నెలల వరకు ఉంచుకోవచ్చండి, ఏమవుదు. ఇదిగో, లోపల కూడా ఎంత బాగున్నాయి చూసారా, క్రిస్పీగా వచ్చాయి. 1 మంత్ వరకు కూడా ఇదేం పాడవదండి, అంత బాగుంటాయి డబ్బాలో పెట్టుకుంటే. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా వచ్చిందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.